హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన బెర్నౌలీస్ ఈక్వేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి చూడండి, ప్రాబ్లం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే సాల్వ్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు y² ఇంటూ ఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని లీనియర్ ఇన్ y/xలో ఎందుకు చేయకూడదు? సో డైరెక్ట్గా చూడండి, dy/dx p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x). ఇక్కడ y² లేకుంటే మీరు లీనియర్ ఇన్ y లాగా చేసేవాళ్ళు. మరి ఇక్కడ y² ఉంది అంటే బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 అంటాం దీన్ని. dy/dx ప్లస్ p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x) ఇంటూ y పవర్ n అనమాట. ఇట్లా ఉంటే టైప్ 1 అంట. y ప్లేస్లో x పెడితే టైప్ 2. అయితే మనం ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ ఇంకొక పేరుతో ఏమని పిలుస్తామంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. అంటే లీనియర్ ఇన్ y లాగా వచ్చేస్తుంది. అయితే ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న y పవర్ nని ఎలిమినేట్ చేయాలి. మన ప్రాబ్లంలో y² ఎలిమినేట్ చేయాలి. y² ఎలిమినేట్ చేయాలంటే y పవర్ -2తో మల్టిప్లై చేయండి. y పవర్ మొత్తం ఈక్వేషన్ y² ఇంటూ y పవర్ -2, y పవర్ -2 ప్లస్ 2, y పవర్ 0, ఎనీథింగ్ పవర్ 0, 1. ఓకే, సో ఇట్లా చేస్తాం. స్టెప్ బై స్టెప్ నీట్గా చేద్దాం. ఫస్ట్ గివెన్ d రాస్తున్నా. గివెన్ d ఈజ్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు 1/x ఇంటూ y కూడా రాసుకుందాం. y² ఇంటూ x. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ అయినప్పుడు మనం y²ని ఎలిమినేట్ చేయాలి. y పవర్ -2తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ y పవర్ -2 ఆన్ బోత్ సైడ్. ఒకవేళ y³ అంటే y పవర్ -3తో మల్టిప్లై చేయాలి. ఓకే, కొందరు ఇంకొక విధంగా ఏం రాస్తారంటే ఈ లైన్ని డివైడింగ్ విత్ y². ఎస్, రెండు ఒకటి, y²/y², రెండు ఒకటి. ఓకే, ఎట్లయినా చేయొచ్చు. సో 1 ఇంప్లైస్ y పవర్ -2 ఇంటూ dy/dx ప్లస్ 1/x ఇంటూ, చూడండి ఆల్రెడీ y ఉంది, y పవర్ -2తో మల్టిప్లై చేస్తాం. బేసిస్ ఈక్వల్, పవర్స్ని యాడ్ చేయొచ్చు. y పవర్ 1 - 2, y పవర్ -1. ఓకే, డైరెక్ట్ స్టెప్ వేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి y² ఉంది, y పవర్ -2, రెండు క్యాన్సిల్. ఇంకేముంటుంది, x ఉంటుంది. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న టర్మ్ ఇది ఉంది కదా, దాన్ని z అనుకుంటాం. ఆల్రెడీ xyలో అయిపోయాం కాబట్టి z అనుకుంటున్నాం. దాన్ని z అనుకున్నాక దానిని డిఫరెన్షియేషన్ చేస్తే ఈ టర్మ్ రావాలా. దానిని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ x ఉంది ఇక్కడ. ఓకే, సో పుట్ y పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు z. ఓకే, ఇన్ జనరల్గా d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n -1. సో n అంటే -1, x అంటే ఇది y. ఓకే, xని y లాగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అగైన్ దేన్ని x అనుకున్నాం, దాన్ని ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సార్ xతోనే ఎందుకు చేస్తున్నారు సార్ అనేదానికి రీజన్ ఇక్కడ చెప్పాను. ఇది కావాలి మనకి, దీన్ని z అనుకుంటే ఇదంతా వచ్చేటట్లుగా రావాలి. కాబట్టి x పవర్ n ఫార్ములా n ఇంటూ x పవర్ n -1. n అంటే -1, మళ్ళీ -1 ఫార్ములాలో.
చూడండి, n ఇంటూ ఎక్స్ పవర్ n -1. ఓకేనా? ఎస్, n అంటే -1, మళ్ళీ ఫార్ములాలో -1. మళ్ళీ వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy/dx. రైట్ సైడ్లో ఉన్న జెడ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. ఇప్పుడు చూడండి, ఈ మైనస్ అనేది రైట్ సైడ్ పోతే మైనస్ అవుతుంది, ప్రోడక్ట్ ఉంది కాబట్టి -x = 2 అయినా ఒకటే, x -2 అయినా ఒకటే. y పవర్ -1 అంటే -2 dy/dx = -dz/dx. ఇప్పుడు నంబర్ 3 ఇస్తున్నా. ఈ y ఇన్వర్స్ని z అనుకుందాం. ఓకే, లాస్ట్లో రీప్లేస్ చేయాలి. ఇప్పుడు నంబర్ 3ని 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చెప్పండి, y పవర్ -2 dy/dx, దీని బదులు అంతా -dz/dx రాయండి. సో 3 ఇంప్లైస్ -dz/dx. ఓకే, ప్లస్ 1/x అట్లనే ఉంటుంది. y ఇన్వర్స్ అంటే z అనమాట. సో 1/x ఇంటూ z, ఓకే, = x. ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడి వరకు బెర్నౌలీస్ ఈక్వేషన్. మిగిలిన ఇక్కడ నుంచి లీనియర్ ఇన్ yx చేశాం కదా, అట్లా. ఓకే, మరి చూడండి, దీనికి వర్కింగ్ రూల్ ఏంటో చూద్దాం. సో dy/dx ప్లస్ p(x) ఇంటూ y = q(x). ఇలా ఉంటే దీన్ని లీనియర్ ఇన్ y అంటాము. లీనియర్ ఇన్ yకి సొల్యూషన్ y ఇంటూ if ఇంటెగ్రల్ q(x) ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, మరి ifకి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p(x) ఇంటూ dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p(x) dxని కనుక్కుంటాం, ఈ పవర్ని అప్లై చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే dy/dx కోఎఫిషియంట్ మైనస్ ఉంది, అక్కడ ఏం ఉండకూడదు. యాక్చువల్గా స్టాండర్డ్ ఫామ్లో ఏం ఉండకూడదు, మైనస్ ఉంది, ఉండకూడదు. ఓకే, అయితే dz/dx p(x) ఇంటూ z = q(x). అక్కడ p(x), q(x) xలో ఫంక్షన్స్. ఓకే, సేమ్ అక్కడ y ప్లేస్లో ఇక్కడ z ఉందంతే, సొల్యూషన్ మారుతుంది అంతే. అక్కడ y, ఇక్కడ z, లీనియర్ ఇన్ z కాబట్టి. లీనియర్ ఇన్ x అయితే x ఇంటూ if సొల్యూషన్. ఓకే, ఎస్, మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను. dz/dx మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, -x. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్. ఆల్రెడీ 3 ఇచ్చాము, ఇది 4. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. సో కంపేరింగ్ the above equation with dz/dx plus p(x) into z = q(x), where p(x) అంటే z కోఎఫిషియంట్, where p(x) = -1/x, q(x) - x. ఇప్పుడు మనం ifని కనుక్కోవాలి. సో ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p(x) dx. ఫస్ట్ ఇంటెగ్రల్ p(x) dxని కనుక్కుందాం. మైనస్ అవుట్ సైడ్లో రాయొచ్చు. ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది. దీన్ని మనం log x ఇన్వర్స్ రాయొచ్చు. log x పవర్ mని m log x రాయొచ్చు, పవర్ బేస్ అవుతుంది. ఓకే, -1 ఇంటూ log x అగైన్. ఇప్పుడు ifని క్యాలిక్యులేట్ చేద్దాం. సో if = ఫార్ములా e పవర్
ఇంటెగ్రల్ p of x into dx. సో దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ log x ఇన్వర్స్. ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, x ఇన్వర్స్ ఫార్ములా e పవర్ log f of x. ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, f of x మిగులుతుంది. సో x ఇన్వర్స్ ని 1/x రాయొచ్చు. ఇప్పుడు నంబర్ 4కి జనరల్ సొల్యూషన్ రాద్దాం. దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 4 ఈజ్, ఇది లీనియర్ ఇన్ z కాబట్టి z ఇంటూ if ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, సో మరి z ఇంటూ if అంటే 1/x, q ఆఫ్ x అంటే ఇదే మైనస్ x, if అంటే 1/x, dx ప్లస్ c. x బై x క్యాన్సిల్, సో z బై x మైనస్ అవుట్ సైడ్లో రాస్తున్న 1 ఇంటూ dx. ఇంటెగ్రల్ dx అంటే x సార్ మైనస్ x ప్లస్ c. ఇంకొక స్టెప్, క్రాస్ మల్టిప్లై చేయండి. z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్. ఓకే, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మనం z ప్లేస్లో రీప్లేస్ చేయాలి. y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు z. సో y ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్. దీన్ని 1/y కూడా రాయొచ్చు, ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్. ఇక్కడ వరకు స్టాప్ చేసేయచ్చు. ఓకే, మళ్ళీ వైతో క్రాస్ మల్టిప్లై చేయొచ్చు, అట్లా చేయొచ్చు. ఓకే, సో ఇంకొక స్టెప్ చూడండి, 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ సిఎక్స్. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ వై. సో ఇది ఆన్సర్. ఇక్కడి వరకైనా చేయొచ్చు. 1/y ఇంటూ వై అవుద్ది, మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ సిఎక్స్ వై. ఓకే, ఈ మైనస్ టర్మ్ మళ్ళీ ఇటు సైడ్ చేస్తే ప్లస్. ఓకే, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.